యేసుక్రీస్తు ప్రభువా, ఆకాశం నుండి మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభువా, అయినా ఈరోజు సంఘ ప్రార్థనలో నీ సన్నిధించి మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్న దేవుడా, నీకు స్తోత్రాలు. దాసుని ప్రభువా, నైనా ఈ ప్రాంతం అంతటిని ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు. మహిమ ఘనత ప్రభావాలు మీకు అనిపిస్తుంది. నైనా మాటలు నీవి, పలుకు వస్తుంది మేము. నైనా నీ మాటలు మాకు అనుగ్రహించి నైనా ఎవరికి ఆదరణకరమైన మాటలు కావాలో మీరే సాయం చేసి దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ప్రాంతానికి రావడానికి ముఖ్య కారణం మా అక్కగారు, ఆత్మీయ అక్కగారు, దేవుడిచ్చిన అక్క మరి సుజనమ్మ గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడే కాదు, అనేకమైన ప్రాంతాలు, సూర్యాపేట, తర్వాత ఖమ్మము, తర్వాత పమ్మి గ్రామము, పిండిపోలు, పాలేరు, అనేకమైన ప్రాంతాలు పీడింపబడుతున్న బిడ్డలు చాలామంది విడుదల కలిగినది. అక్క ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నేను వెళ్ళలే కానీ ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు చాలామంది స్వస్థత పడ్డారు. కనుక దేవుడు అట్టి ధన్యత నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. కనుక దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతంలో నాకు తెలియని వారు ఎవరు లేరు ఫోన్ల ద్వారా. తర్వాత మా బంధువులు, చుట్టాలు, మా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నేను ఎక్కడికి వెళ్ళలేదు కానీ దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మరి చక్కగా ప్రార్థన చేయడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పేరు అమర్ సింగ్, మాది మహబూబాబాద్ ప్రాంతము. మరి నా భార్య పేరు, అమ్మగారి పేరు సరోజ. నాకు 3 బిడ్డలు. 2 బిడ్డలు ఇక్కడే ఉన్నారు సికింద్రాబాద్లో, మరి స్టడీ చేస్తూ ఉన్నారు. పెద్దమ్మ పేరు కీర్తి, ఆమె స్టడీ చేసుకుంటూ బ్యాంకులో జాబ్ చేస్తుంది. తర్వాత రెండో ఆమె పేరు ఆరాధన, MBA చేస్తుంది ఇక్కడ. మరి మూడో ఆమె పేరు స్తుతి, మరి ఖమ్మంలో BSc నర్సింగ్ ఈ సంవత్సరం నుండి ఆమె వెళ్తుంది. కనుక చక్కటి బిడ్డలు నాకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగు. ఆమేన్. ఆ పేర్లు పెట్టడంలో కూడా దానికి ఒక కారణం ఉంది. 3 బిడ్డలు రావడానికి ఒక కారణం ఉంది. ఫస్ట్ బిడ్డ వచ్చినప్పుడు నాకు స్థలం వచ్చింది, అక్కడ జాగకు తీసుకున్నాము. ఇప్పుడు మందిరం వేసాము, తర్వాత ఇల్లు కూడా ఉంది. రెండో బిడ్డ వచ్చినప్పుడు యేసు ప్రభు నన్ను రక్షించుకున్నాడు. ఆమె పుట్టి 3వ నెలలో మరి నేను దేవుని నమ్ముకోవడం జరిగింది. 3వ బిడ్డ ఆమె చిన్నప్పుడే, కడుపులో ఉన్నప్పుడే, 7వ నెలలో ఉన్నప్పుడు దేవుడు నాకు చూపెట్టాడు, నీకు బిడ్డని ఇస్తున్నానని చెప్పాడు. దేవా, నీకు ఏమి ఇస్తే నాకు అదే సంతోషం అన్నాను. ఆమె దేవుడు ఇచ్చాడు. ఆమె అప్పుడు 7వ నెలలో నాకు చూపెట్టిన తర్వాత ఎలా చూపెట్టాడంటే, ఆమె పుట్టి అక్కడ కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నది. అలాగే నేను మెకానిక్ షాపు, ఏది రేడియో మెకానిక్ పని చేసుకుంటూ ఇంటికి వచ్చాను. అమ్మాయి పుట్టి కూర్చున్నది. అమ్మగారు ఏం చేస్తుందంటే అంట్లు తోముతుంది. ఎప్పుడు పుట్టిందంటే ఇప్పుడే పుట్టింది అమ్మాయి అన్నది నాకు. అప్పుడు నేను అంట్లు తోవద్దమ్మా, బాలింత వస్తుంది నీకు, నేను తోముతలే అని ఇంట్లో పోయి బయటకు వచ్చేలోపు నా బిడ్డ, చిన్న బిడ్డ ఏడ కూర్చున్నదో, ఆడుకుంటుందో, అక్కడ ఒక స్టేజ్ అయిపోయింది. ఆ 3 బిడ్డలు ఇంత పెద్దగా అయినారు. మరి దేవుని పాటలు పాడుతున్నారు మైకు పట్టుకొని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ప్రభువును నమ్ముకున్న తర్వాత అప్పుడు నేను ప్రార్థన నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చే లోపు అక్కడ పాటలు వినబడుతున్నాయి. హల్లెలూయా, స్తుతి మహిమ పాటలు పాడుతున్నాను. 3 మైకులు పట్టుకొని
నేను బయటకు వచ్చి చూసేసరికి నాకు ఎంత సంతోషం కలిగింది. చాలా నా 3 బిడ్డలు దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పి నేను ఒక మైక్ పట్టుకొని అలాగని దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అప్పుడు అన్నలాగా ఒకతను తెల్లటి డ్రెస్ వేసుకొని మరి సంకల బ్యాగ్ పెట్టుకొని రానే వచ్చాడు. వచ్చేసి ఏమంటున్నాడంటే, అలా వచ్చినప్పుడు నేను అన్నాను కుర్చీలో కూర్చోమన్నాను. కూర్చున్నాడు. పాటలు అయిపోయిన తర్వాత ఒక తెల్ల చిట్టి తీసి దాని మీద రాసి ఇది మీ పరిచర్య అని ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ పరిచర్య మీది అన్నప్పుడు ఆ పేరు రాశాడు. పేరు మర్చిపోయినా నేను ఎప్పుడు. మీది పరిచర్య అని చెప్పినప్పుడు నేను సంతోషం కలిగి మరి ఆ చిట్టి దాచుకొని ఇక ఉదయం లేచి మా పాస్టర్ గారి దగ్గర పోయినా, అయ్యగా నాకు ఇట్లా దేవుడు చూపెట్టాడు, నాకు 3వ బిడ్డ కూడా దేవుడు ఇస్తాడట అన్న. ఊకో, 3 బిడ్డలు కాదు, నీకు 2 బిడ్డలు కొడుకు ఇస్తాడన్నది. లేదు అని చెప్పేసి అన్నాను. అదే రోజు నేను రాసుకున్న పేరు, ఏ పేరు రాసినా స్తుతి. పుట్టంగానే దేవుని స్తుతిస్తున్నది కాబట్టి స్తుతి అని పేరు రాసుకున్నా. డెలివరీ కాబోతుంది, కడుపు నొప్పి లేచింది. అమ్మగారిని వాళ్ళ తల్లిగారి ఇంటికాడ తోలి ఆరోగ్యం తీసుకొని రావడం లోపే ఎలా దేవుడు చూపెట్టాడో అలాగే డెలివరీ అయిపోయింది. సంతోషం కలిగింది. నేను స్తుతి అని పెట్టుకున్నా. ఇప్పుడు హల్లెలూయా, కీర్తి, ఆరాధన, స్తుతి. దేవుని స్తోత్రం కలుగును గాక. 3 గిఫ్ట్లు తీసుకొచ్చారు నాకు. నేను ఎప్పుడు మర్చిపోను నా పరిచర్య. అప్పుడు కంటే ఇప్పుడు నేను మహబూబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల తండగా తిరిగేవాడిని. తండే పరిమితం అనుకున్నా నేను. కానీ నా దేవుడు అనేకమైన ప్రాంతాలు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రకంగా పరిచర్యలో ముందుకు వచ్చాము. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడగాలి. దేవుని స్తోత్రం. వాక్యమైన లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. 17, 18. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు ఎవరికి లోబడుతున్నాయట? ఎవరికి ఏమైతున్నాయి? లోబడుచున్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు 70 మంది శిష్యులను ఏర్పరిచి ఇద్దరిద్దరుగా పంపించాడు. ఎంతమంది పంపించాడమ్మా? నాకెళ్ళి చూడాలి, తర్వాత చదవండి. ఎంతమంది పంపించాడు? ఇద్దరిద్దరుగా పంపించాడు. వీరు వెళ్ళి ఏం చేసిరట? ఏం చేశారు వాళ్ళు? దయ్యములు నిలబట్టారట. హల్లెలూయా. మరి లూకాసు ఒక మాట, లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏమిచ్చాడు? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద ఆ శక్తిని, అధికారమును ఏంటడా? రోగములా రోగమా? రోగములా రోగమా? రోగం కాదా? ఎన్ని ఏమేమి ఉన్నాయి లెక్క పెట్టండి ఒకసారి. లెక్క పెట్టాలి. చాలా ఉన్నాయి రోగాలు. ఒకటి లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయో. దయ్యములు అంటే దయ్యం అన్నారా? దయ్యములు అన్నారా? దయ్యములు ఒకటి కంటే ఎక్కువ. 33.5 కోట్ల దేవతలట. ఎన్ని కోట్లట? అది మన లెక్క. దేవుని లెక్కలో సమూహం పడిపోయినాయట ఆకాశం ఉంటే. హల్లెలూయా. ఎన్ని పడ్డాయట? అది వస్తుంది తర్వాత. దేవుని స్తోత్రం. ఏమిచ్చాడు దేవుడు?
అధికారము, శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, ఆమేన్ హల్లెలూయా, దేవుని రాజ్యము ప్రకటించడానికి పంపించాడట. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి శిష్యులు వెళ్ళి? రోగం అడిపోవాలి, దయ్యాలు ఎడిపోవాలి, వెళ్ళిపోవాలండి దయ్యాలు. రాజ్యాన్ని ప్రకటిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. లూకాసు వార్త మనం చదివిన లూకాసు వార్తలో రాయబడి ఉంది, 70 మంది శిష్యులు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొడుతూ తిరిగి వచ్చి అంటున్నాడు, ప్రభువా నీ నామంలో మాకు దయ్యాలు కూడా ఏం పడుతున్నాయట? లోబడుతున్నాయి. మనిషి లోబడడు, మనిషి లోబడడు కానీ దయ్యాలు లోబడుతున్నాయి. దేవుని మాట చెప్తే మనిషి దేవుడా అంటుంది, కానీ దయ్యము ఏం చెప్తుందట? ఓ దయ్యమా అంటే. ఒకసారి నేను పక్కన ప్రార్థన చేశా, మా ఇంటి పక్కన ఉన్నారు. ఇప్పుడు కాదులే, నేను పరిచర్య కొత్తలో, అప్పుడు పరిచర్య కూడా స్టార్ట్ చేయలేదు. నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నాము. ఒక బాబుని తీసుకొచ్చారు నా దగ్గరికి. ఎలా తీసుకొచ్చారంటే, వాళ్ళ ఇంటి ఎదురుగా ఆమెకు దేవుడు ఒక సీసా తీసుకుపోయి నూనె ఇచ్చి, నీ కొడుకు వాళ్ళ కొడుకును జ్వరం వస్తుంది, ఈ అమర్ సింగ్ బాబు ఉన్నాడు ఇక్కడ, ఆయన దగ్గర పోయి ప్రార్థన చేయవచ్చుమని చెప్పు అని నూనె బాటిల్ ఇచ్చి దేవుడు వెళ్ళిపోయిందట అన్ని రాళ్ళకు. ఈమె పొద్దున్న లేచి ఆమెకు చెప్పింది. నేను అలాగూ షాప్కి వెళ్ళిపోయినా. నేను అప్పుడు షాప్ చేసేది, రేడియో మెకానిక్ చేసేవాడు. వెళ్ళిపోయినా. సాయంత్రం వచ్చినప్పుడు బాబుని పట్టుకొని నూనె పట్టుకొని వచ్చింది ఆమె. నూనె పట్టుకొని వచ్చి, అయ్యా నా కొడుకును ప్రార్థన చేయమన్నది. నేను సింపుల్గా ప్రార్థన చేసి ఆమెనని, ఏం కాదులేమా దేవుడు తీసేస్తాడని పంపించాను. ఆ పోత తిరిగి దేవుడు ఆమెకు చెప్పిండటయ్యా, అందుకని వచ్చిన అన్నట్టు మంచిది అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత నేను పండుకున్న తర్వాత నా కలలో అది కొండశిలువ తెలుసా మీకు? చూసారా? రియల్గా చూసారా మీరు ఎప్పుడైనా? అది తలలో వచ్చి నా ఇంటి వెనుక పండుకుంది. అమ్మగారు అంటే అది రాత్రి పగులు ప్రార్థన చేస్తున్నమాట నువ్వు కలలో. అందరు తిరుగుతాను నిన్నంటే, ఎవడమ్మా నీకు చెప్పింది? నేను రాత్రి పగులు చేసి ఎప్పుడైనా ప్రార్థన చేయవచ్చు, వాడు దయ్యం వాడు చెప్పింది, సైతానగాడని చెప్పేసి ఇంటి వెనక ఇగో ఇట్లా అని చెప్పి చూపెట్టి నా ఇంటి వెనక వాడు పడుకుని ఉన్నాడు. పెద్ద పాపం ఇట్లా ఊపిరి ఆడతా అంటే మచ్చని వచ్చి ఉంటుంది చూడు, రబ్బర్లాగా ఇట్లా ఐదంది కిందికి పోతుంది. గిత్తే తలకాయ ఉంది. గిత్తే తలకాయ ఉండి వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ కోడి పిల్ల పోతా అంటే కోడి పిల్లని చూస్తున్నాడు. ఈ కోడి పిల్లని తింటలేదని నేను చూస్తున్నాను, కోడి పిల్లని తినలేదు. నాతో మాట్లాడుతుంది. ఏమంటాను తెలుసా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంట. ఏమంటుంది? నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంటే. మళ్ళీ చెప్పు అన్నా, మళ్ళీ చెప్పు అంటే, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు. నీ ఇంటికి నేను వచ్చినా, నా ఇంటికి నువ్వు వచ్చినా. ఇప్పుడు ఎవరు వచ్చిరు? ఎవరి ఇంటికి? నేను వచ్చినా నువ్వు వచ్చినావా అని అన్నా. కాదు కాదు, నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు. పో అన్నా. పోదు. పో అని 2 సార్లు చెప్పినా పోలే. 3ఓసారి చెప్పినా పోలే. యేసు నామములో పోగా అడ్రస్ లేకుండా పోయింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమన్నారు అక్కడ? నా నామములో దయ్యములను. మనకు పాడు చేసింది ఎవరు? ఆదామును పడేసింది ఎవరు? ఎవరండి? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నాతో మాట్లాడినాడు వాడు. దేవుని స్తోత్రం కలుగు. బిడ్డ నువ్వు పరీక్షల్లో వస్తే బాగా నడుస్తావని చెప్పి నాకు దానికి ఫైట్లో కాలు చేతులు నోరు పడిపోయినాయి. 2012లో భయంకరమైన పరిస్థితి వచ్చేది. ఏం చేయాలి ప్రభువా?
ప్రార్థన చేస్తున్నాను. దేవస్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అన్నాడు లూకాసు వార్త 2వ అధ్యాయం 34వ వచనం చదవండి ఒకసారి. వచ్చి అంటున్నాడు లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనం చదువు బిడ్డ అన్నాడు నన్ను. వారిని దీవించి ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదముగా గుర్తుగా ఈయన నియమించబడ్డాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఆ మాటతో మాట్లాడిన నాతోనే నేను చచ్చిపోతా అనుకున్నా. డాక్టర్లు చెప్పారు బతకడు అని చెప్పారు. అమ్మగారు వాళ్ళు సీక్రెట్గా నన్ను ఇంటికి తీసుకుపోతున్నారు. ఏమైంది అని అడిగితే చెప్పట్లేరు. నాకు అర్థమైంది, అయిపోయింది. నాకు ఏంది ప్రభువా అని అడిగినాను. బిడ్డ ఈ వాక్యం చదువు అన్నాడు. చదివినాను. వచ్చినాడు దేవుడు. నా కడుపులో ఉన్న మంటని తీసేసి అవతల పడేశాడు. దేవస్తోత్రం కదా. హల్లెలూయా. కడుపులో మంట, తలలో మంట, కింద పడి పొరలేమని నేను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాగే నేను 2012లో ఆ మాటతో నన్ను దేవుడు ఆకర్షించినాడు. తర్వాత కడుపులో మంట పోయింది, తలలో మంట ఉంది. ఏది ప్రభువా ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు మంట ఉండదట, ఇదేంది నాకు మంట అని అడిగినాను. అడిగిన తర్వాత మాట్లాడినాడు. ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని బిడ్డ. ఏ కొలిమేట? ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నీదైతే సహిస్తాను ప్రభువా కానీ దయ్యముదైతే సహించను నేను అన్నా. హల్లెలూయా. మనకి బాధ వచ్చినా దేవుడు పెడితే సహిస్తాను కానీ అపవాది సహించకూడదని నేను దేవునితో మాట్లాడినాను. దేవుని స్తోత్రం కలుగుగాక. బిడ్డ నువ్వు సహించేంతే శోధన నీ మీద పంపించాను అని చెప్పేసి 59వ అధ్యాయము ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం చదవండి. రక్షింపనేరక ఉండునట్లు దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రక్షింపనేరక ఉండునట్లు నా హస్తము కూర్చకాలేదు బిడ్డా అన్నాడు. అక్కడ దూరం నుంచి నిలబడి ఆకాశం తెరవబడ్డది. ఆకాశం నుండి వస్తున్నాడు. ఆకాశంలో అగ్ని నుంచి ధవళవర్ణుడు డ్రెస్సులు వేసుకుని, తెల్లటి డ్రెస్ వేసుకొని కనబడుకుని తిరిగి వస్తున్నాడు. ఆకాశం వచ్చి అంటున్నాడు నా హస్తము కూర్చకాలేదు, నాకెళ్ళి చూడు అన్నాడు. అక్కడ నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఈ మంట పడుతుంది ఏంది. అక్కడ నుంచి నా పక్కన ఒక దేవదూత ఇటు ఒకరు నిలబడ్డారు కర్ర పట్టుకుని. ఈయన అడిగినాడు అన్నాడు అక్కడే బయట నుంచి. ఈయన అట్లా అన్నాడు. అట్లా అంటే ఒక ఆమె మరి బాతగా నిలబడి ఒక బొమ్మ పట్టుకొని ఇక్కడ అది ఎద్దడి అవి ఉన్నాయి కదా, అవి ఇలాంటి పట్టీలు అవి పట్టి ఇట్లా పెట్టి ఇట్లా ఒత్తుతా అంటే ఇక్కడ లవలంలో ఒత్తుకుంటున్నాను బొమ్మని చేసి. ఆహా అన్నది. ఈయనని అడిగినాడు. ఇట్లా అన్నాడా. అక్కడే నిలబడి ఇట్లా సైగ చేయగానే ఇటు చూడు అనగానే ఒక నిమ్మకాయ వేసి, బరిబాత ఉండి నిమ్మకాయ వేసి నన్ను చూడకుండా ఇట్లా నిమ్మకాయ వేస్తుంది పైనుంచి. ఆ నిమ్మకాయ నేను వండుకున్నా. ఇక్కడ పడ్డ నిమ్మకాయ మన పెద్ద బిందె అంతా అయి నా కాళ్ళ మీదకి జంప్ అయిపోతుంది. అటు నాకు తాకట్లేదు. అక్కడ నుంచి తలకాయ ఊపినాడు. ఓహో అట్లనా అని చెప్పేసి ఆయన చెయ్యి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇలా నేను ఆ చేయి చూస్తూనే ఉన్నాను. ఇట్లా వస్తూనే ఉన్నది. ఆ తర్వాత కాడికి వచ్చిన చేయి నేను ఇక్కడ నిలబడ్డాను, పండుకున్నాను. నా తలకాయలో ఉన్న మంట దెబ్బకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. నా దేవుడు సజీవుడు. ఆయన దేవుని స్తోత్రం. రక్షింపకుండునట్లు నా చేతులు పూర్స కాలేదు. నన్ను అభిషేకించాడు. ఇంకా దయ్యములు నిలబడ్డాను. నా రాజ్యం కొరకు ప్రకటించడానికి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఇలా దేవుని వాక్యంతో నాతో మాట్లాడు. చూడు సుమేన్ ఏమని ప్రార్థన చేస్తున్నాడో
అనేకమైన వారు ఇజ్రాయేలు బిడ్డలు ఏమంట పడేటుకును తిరిగి లేచుటకు. జాగ్రత్తగా గమనించండి, దేవుని బిడ్డలు పడిపోతాము, తిరిగి దేవుడే లేపుతాడు. అదే అన్యజనులు పడిపోతారు. నాతో వచ్చిన పక్షవాతం ఇప్పుడు 2012 అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 13 సంవత్సరాలు. మొన్న వచ్చినాడు, ఒప్పుడు బతకలే. హల్లెలూయా. 70 కుటుంబాలు ఉండే నాది అప్పుడు. ఎప్పుడైతే పడిపోయినా అందరు పడిపోయారు. దేవానికి స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేశాను. 70 కుటుంబాలు కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఊది గంతముల వరకు మీరు నాకు సాక్షిగా ఉండండి అన్నాడు ఆయన. ప్రజలతో మనకేం అవసరం ఇప్పుడు? హల్లెలూయా. అంటున్నారు వాళ్ళు. ఏమంటున్నారు? ప్రభువా నీ నామములో దయ్యములు కూడా మాకు లోబడుచున్నాయి. ఎంత సంతోషం! ఒక దయ్యం పోతే సంతోషమా బాధ? సంతోషం. హల్లెలూయా. అక్క ఇక్కడ కూర్చున్నది అక్కగా. ఏ అక్క? సుజన్ అక్క కాదు, పక్కన అక్క సరోజమ్మ అక్క. తలావు కాలైంది. అమ్మా ఒకసారి ఏదైనా మీ దగ్గర ఏదైనా ఇలాంటి ఫోన్ ఉంటే వీడియో తీసి పంపియమ్మా అని చెప్పిన. వీడియో తీసి పంపింది. ఏడిసిన. ఇంత నవ్వైంది. అమ్మా ప్రభువా ఏంది నాయనా, హల్లెలూయా అని ఏడ్చినాను. నేను ప్రార్థన చేయడం కాదమ్మా, అపవాది నిన్ను తొక్కాలే అన్నా. ఇదే మాట అన్నా, నువ్వు తొక్కాలే. ఇప్పుడు నీకు ఒక మాట నేర్పిస్తా అన్నా. చదవండి ఏమంటాడు అక్కడ చూడండి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలవంతుడి మీద. ఆమేన్. ఏమిచ్చిండట? అధికారం. అక్కడ నేర్పించు. ఉందామా ఖాళీ? ఇప్పుడు రాత్రి వచ్చి చెప్తాను. నాకు తెలియదు. ఫోన్లో మాట్లాడినా, పాలోచనలో ఉంది, ఫోన్లో మాట్లాడినా, చెప్పినా, మర్చిపోయినా. నేను గడిచెలకు వచ్చా ఆదివారం రోజు. అక్కగారు అన్నా మాకు ప్రార్థన చేసుకో, నాకు ఇవాళ ఒక్కరోజు సమయం, రేపు లేదు, రేపు దొరకండి, నేను మళ్ళీ సూర్యపేట వెళ్ళిపోయాను. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. వచ్చి చెప్తుంది. నేను గుర్తుపట్టలే, నా మొహం చూస్తే గుర్తుపట్టా. అన్నని గుర్తుపట్టా. అన్న నేను రాగానే ప్రైజ్ ఆడన్నా చెప్పి, ఎందుకంటే గుర్తు కాబట్టి. ఇక్కడ వీళ్ళని చూశారు, ప్రైజ్ ఆడు గుర్తు కాబట్టి అది తెలియదు. నేను వాక్యం చెప్పిన తర్వాత కదా చెప్పింది. రాత్రి వాక్యం చెప్పా. వాక్యం చెప్పిన తర్వాత అయ్యా ఒకటే మాట్లాడి చెప్పినాడు. నేను తొక్కు అని ఎప్పుడు చర్చలాగా తొక్కినా. నా కాలు చూడు ఎంత చక్కగా అయిపోయిందని చూపెట్టింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అది నేను చెప్పేది కాదు, నేను చేసేది కాదు, మనం చేస్తే కాదు. ఒకసారి సుట్కేసి పట్టుకొచ్చి శిష్యుల దగ్గర అడిగిండట. ఏమని అన్నాడు? ఈ సుట్కేసి నేను డబ్బులు ఇస్తా కానీ ఆ వరం నాకే అన్నట. ఏమడిగాడు? ఈ వరం నాకే ఏమంట. నీలో దుష్ట ఆలోచన ఉన్నది నా భయ అన్నాడు. మనవాడు మేము ఆలోచన దుష్ట ఆలోచన ఉన్నది, జాగ్రత్త. నువ్వు కొన్ని రోజులు గుడ్డోడు అయితే తక్కువ అన్నాడు ఆయన. ఈ గుడ్డోడు అయిపోయిండు. హల్లెలూయా. అది దేవుడిచ్చే వరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగు. చదవండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలం అంతటి మీద. శత్రువు ఎవడండి? ఏది ఎంత మాత్రము కాలు నొప్పి పెట్టవచ్చు, కాలు వైనట్టు చేయవచ్చు, ముఖంతా ఉబ్బినట్టు చేయవచ్చు, కుంటోని చేయవచ్చు, గుడ్డోని చేయవచ్చు, ఇంకా ఏదైనా చేయవచ్చు. కానీ కానీ అది హాని చేయని దానికి ఎంత భయపడుతున్నారు? భయపడుతున్నారా లేదా? భయపడతారు.
దేవుని భయం లేదు ఇప్పుడు, అంత దయ్యం భయమే. దేవుడు వచ్చిందంటే అమ్మ దేవుడు వచ్చిందా, దయ్యం వచ్చింది అమ్మో దయ్యమా, అమ్మో దయ్యం అంటే హల్లెలూయా. తురుతురుమని పోవ సాతానా, ఎట్లా పోవాట, తురుతురుమని పోవాలి, జోలికి అది రాకూడదు. హల్లెలూయా. సేన దయ్యం అంటుంది యేసుప్రభు దగ్గర వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి పని, నాతో నీకేమి పని. దేవుని దయ్యంతోనే పని. ఎవరితో పని, ఎవరితో పని, దయ్యంతోనే పని అండి. ఇంకా ఎవరితో పని దేవునికి? ఎందుకంటే డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు, అన కదా, రోగాలు పెడుతున్నాడు. ఎన్ని రోగాలు, అనేకమైన రోగాలు. ఎన్ని రోగాలు? చిన్న పిల్లలకు క్యాన్సర్ వస్తుంది, ఏడుపు వస్తుంది నాకు. ఏ పిల్లలకు? చిన్న పిల్లలకు, యవనస్తులకు క్యాన్సర్ వస్తుంది. మనం చూసాం మన చిన్నతనంలో, ఎప్పుడైనా చూసాం చిన్నతనంలో. హల్లెలూయా. నీతోనే నాకు పని. ఎవరితో పని మనకు కూడా? మనకి ఎవరితో పని అండి? ఎవరితో పని పెట్టుకున్నాడు దేవుడు? రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని తెలియపరచండి అన్నాడు ఆయన. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా అదే రాయబడింది. హల్లెలూయా. చదవండి, ఇక ఏమంటున్నాడు? అయినను ఏందట? దయ్యములు మీకు లోపడుచున్నాయని సంతోషింపక మీ పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయట? ఒక దయ్యము వెళ్ళిపోతే మన పేరు పైన ఉంటేనే అది దయ్యం లోపడుతుంది, లేకుంటే లోపడదు. తెలుసా మీకు? మనకు ఉద్యోగం వచ్చినట్టు ఆఫీసులో కనుక మన పేరు వస్తేనే మనకు జాబ్ వస్తుంది, లేకుంటే వస్తుందండి? వస్తుందా? అక్కడ మన పేరు ఉంటేనే ఇక్కడ అధికారం వస్తుంది మనకు. అక్కడ పేరు లేకపోతే నువ్వు ఎంత ఫోర్స్ అయితే నా పోదు. ఏమంటారు? అంతేనా? ఏమన్నాడు అక్కడ? మీరు దయ్యములు పోతున్నాయని సంతోషించండి, కానీ మీ పేర్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? అక్కడ ఉంటే నేను పంపించిన బిడ్డ, నువ్వు హెచ్చులు కొట్టకుండా ఆయన. ఏమంటాడు? అక్కడ ఉంది నీ పేరు, కనుకనే నీకు అధికారం ఇచ్చి నేను పంపించా. ఉన్నాయని సంతోషించు నువ్వు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ లిస్టులో నీ పేరు లేకపోతే రైస్ బియ్యం వేరు కదా ఇతర ఏమి చెప్పు. కాలేజీలో చదవాలంటే పేరు వస్తేనే కదా చదివేది, లేకపోతే ఏడ వస్తుంది? లిస్టులో పేర్లు చూసుకోవాలి మనం. అందుకని జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయేమో తెలుసుకోండి అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి మన పేరు? జీవ గ్రంథంలో ఉండాలి పేరు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు అన్నాడు మీ పేర్లు 12 మంది శిష్యుల పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ఉన్నది, నేను రాశాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపు మనం యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేర్లు లిస్టు పెడుతున్నాడు ఆయన. పెడతాడా? పెడతాడు. ఎలా నైనా బాబు అలానే ఎద్ర గారి పేరుందా? లిస్టు తీరా అని అంటే, సార్ ఆయన పేరు లేదు సార్ అంటే ఎడబోతాం ఇప్పుడు. హల్లెలూయా. గన్నిచ్చాడు. ఏమిచ్చాడు? గన్నిచ్చాడు. జేబులు పెట్టుకున్నా, పెంచడం రాట్లేదు. ప్రయోజనం ఏంటి? ఏమైనా ప్రయోజనమా? ఏమి ప్రయోజనం? ప్రభువా ప్రభువా తండ్రి చిత్త ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటాడు. తండ్రి చిత్తం ఏంది? దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడాలి. పిలాతో అంటాడు ఆయన, నా రాజ్యం వేరు, నా సంస్థాపన వేరు అంటాడు. నా రాజ్యము వేరు, నా సంస్థాపన వేరు.
ఏమయ్యా నీ రాజ్యం ఎవరు స్థాపిస్తారంటే నా బిడ్డలే, మనమే. దేవస్తోత్రం హల్లెలూయా. ఆయన రాజ్యం స్థాపించడానికే 12 మంది శిష్యులను నియమించాడు ఆయన. దేవస్తోత్రం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. కనుక ఆ నమ్మదగిన వారికి తగ్గినట్టుగా మనము హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి చక్కటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నేను జనాలను చూడను, ఎక్కువ మంది కావాలని చూడను. ఎప్పుడు 10 మందిలో పాము అవ్వదు. తెలుసా మీకు? ఒకసారి పాస్టర్ గారు నన్ను, అయ్యా నువ్వు రా, మనం ఒక కూడిక పెడదాం పలానాలో ఇట్లా అని పిలిచాడు. నేనే నా ఇంకెవరైనా వస్తాను రాని అడిగాను. ఇప్పుడు కాదు, గత నేను పరిచయం చేసిన కొత్తలో మనం ఇద్దరమే. అయ్యా నేను స్థానిక పాస్టర్ని, నువ్వు వాక్యం చెప్పుకుంటా. సరే అమ్మగారు, నేను ఎక్కడ పోయినా నేను ఒక్కడిని ఎప్పుడు పోను. ఇప్పటి కానీ ఎప్పుడైనా కానీ చుట్టాలు పోయినా ఇద్దరమే పోతాం, ప్రార్థనకు పోయినా ఇద్దరమే పోతాం. ఇప్పుడు వెక్కిలు ఉంది కాబట్టి కూరగాయలకు పోయినా ఏం చెప్తాం, మా ఇంటి కదా కూర్చొని కూరగాయలు కూడా ఇద్దరు. దేవుని స్తోత్రం. ఇద్దరే, మీరిద్దరు, నువ్వు నేనే అన్నాడు ఆయన. మేమిద్దరం ఉన్నప్పుడు చిన్న లూన బండి ఉండే నాకు. లూన బండి వేసుకుంటే అక్కన పోయేసరికి 20 మంది పాస్టర్లు కూర్చున్నారు. ఎంతమంది? 20 మంది పాస్టర్లు కూర్చున్నారు. ఏందయ్యా నాకు ఇట్లా మోసం చెప్తాను అన్నా. ఏంది అయ్యా అన్నాడు. వాళ్ళు వస్తానంటే నేను పని చేస్తున్నా కదా, 2 ఏళ్ళు చేస్తున్నా రిపేరు. నేను చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా నాయన. వాళ్ళు వచ్చే 100, 150, నాకు 500, 600 గిరాకు వస్తుంది రోజు అప్పట్లో అని చెప్పేసరికి, లేదయ్యా వాళ్ళు వస్తారని నేను అనుకోలే, వాళ్ళు పిలుచుకుంటారట. అంటే సర్లే బాబాయ్, బాబాయ్ అంటాను నేను పాస్టర్ గారిని, బాబాయ్ నేను వెళ్ళిపోతా అని అట్లా వెళ్ళిన. షాప్ తీసుకుంటా, గిరాకు వస్తుంది, ఎందుకు మరి కొంతమంది వాక్యం చెప్తారు కదా, నేను ఎందుకు బాబాయ్ అంటే, లేదు ఎంత దూరం వచ్చినావు కదా, యాట్లు కోసిరు, యాట్లు తినిపోతాడు, కూర తిని అన్నం తినిపోను. లేదు అన్నం తినడానికి కాదు, నేను పోతా అని చెప్పి బతిలాడింది. ఉండిపోయాడు. ఇలా లైన్ కూర్చున్నాడు. అందరు లేచి నిలబడి ఆరాధన చేస్తున్నాడు. ఒకరికి ఇచ్చాడు ఆరాధన చేయమని. ఎందుకంటే నేను సైతం నిలబడ్డాడు. నెత్తి మీద చేయబెట్టింది, ఆరాధన చేస్తున్నాడు. నెత్తి మీద చేయబెట్టి ఇట్లా అంటుంది. ఇతను ఆరాధన చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆమె అని అంటారు. నేను అట్లా దూరం నిలబడి చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కనబడుతుంది. ఆమెనన్నారు, వాక్యం చెప్పి అందరు చెప్పారు వాక్యం, నన్ను లాస్ట్కి చెప్పి అన్నీ చేసినాం మనం. కానీ మాంసం తినిపోతున్నాం, కానీ దయ్యాన్ని వదిలిపెట్టిపోతున్నాం అన్నా. మాంసం అయితే కడుపు నిండా తినిపోతున్నాం, కానీ దయ్యాన్ని విడిచిపెట్టిపోతున్నాం అన్నా. అట్లేంటని అయ్యగారు అని అంటే, దయ్యం ఇంట్లోనే ఉందిరా పై, పోలేదు, అది ఎంత ఆరాధన చేసినా పోలేదు, అక్కడనే ఉంది. ఈ స్థానిక పాస్టర్ వాళ్ళకి చెప్పి తెల్లారి మమ్మల్ని ఇద్దరిని పిలిపించాడు. అందరేమో మాంసం తినడానికి కావాలి, నేనేమో దయ్యం వెళ్ళగొట్టడానికి కావాలా బాబాయ్ అన్నా. నేను దేవుని స్తోత్రం. అందరేమో మన పాలన్న ఉన్నాడు, పాలన్న మంచిగా విజయ్ పాలన్న మటన్ అక్కడ పోసి తినిపిస్తాడు. అప్పుడు నేను గుర్తురాను, కానీ అక్కడ ఎవరికైనా దయ్యం పట్టింది అనుకో, అన్నా నువ్వు దగ్గర వచ్చి అంటాడు ఆయన. విజయ్ పాలన్న. దేవుని స్తోత్రం హల్లెలూయా. మంచోడు, చాలా అంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేనన్నా ఒకసారి, అంటే మటన్ ముక్క నిజడానికి వాళ్ళు కావాలి, దయ్యం వెళ్ళగొట్టాడు నేను కావాలా? హల్లెలూయా. అయితే అక్కడ నేను అన్నా ఒక మాట, ఏంది బాబాయ్ అంటే, మనం ఇద్దరమేనట, మనం ప్రార్థన చేద్దాం అన్న. నాకు బాబాయ్ షాప్ ఉంది, ఒకరోజు పని చేస్తే తెల్లారి గిరాకీ బయటికి వెళ్ళిపోద్ది. నేను షాప్ మీద బతికి పరిచయం చేశాను, ఇండిపెండెంట్. నేను నాకు ఎక్కడి నుంచి ఏం రాదు, అమ్మని కూడా తెలియదు, ఇండియాడు ఎవరు తెలియదు నాకు. అప్పుడు నాకు యేసుకే పరిచయం. ఇప్పుడు అంతా మీరంతా తెలిసిపోయింది నాకు. దేవుని స్తోత్రం
హల్లెలూయా. అప్పుడు ఎవరు తెలియదు. నేను దేవునితో ముఖాముఖిగా ఉండి సేవ చేసేవాడిని, నన్ను వదిలేసే అన్న. లేదు, నువ్వు రావాలని బలంతో చూసుకోబోయి కూర్చోబెట్టాడు. ఏం వండాలంటే తోటకూర వండు అన్న. ఏం కూర? తోటకూర. హల్లెలూయా. ఇప్పటికైనా ఎక్కడో ప్రార్థనకు పోయినా నాకు గట్టిగా చేసి పెట్టండి, తోటకూర పాలకూర వండి పెట్టండి అంట. నేను దేవస్తోత్రం వారికి మటన్ చికెన్ మర్చిపోయినాను. ఏదైనా మటన్ తింటా కానీ చికెన్ అస్సలు మర్చిపోయినా. దేవస్తోత్రం థమ్స్అప్ తెచ్చి పెట్టినా రిటర్న్ పంపిస్తాను. దేవస్తోత్రం వల్ల హల్లెలూయా. పోయినాం, ప్రార్థన చేసినాం. ఆ యజమానురాళ్ళకు ఇక్కడ గట్ట, ఇక్కడ అక్కడ గట్ట ఉంది. దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు గట్టా పోలేదు, అది నిన్న ఏం చేసినావు అమ్మా? నిన్న 20 మంది పాస్టర్ను పిలిచి ఆటను కోసి పెట్టినావు కదా, గట్ట పోలే కదా తల్లి అని అంటే, ఏమో ఇక్కడ చూడు తలా ఉంది కదా. ఓకే, చేయి పెట్టాను, ఇట్లా ఇట్లా చేయి పెట్టి ఇక్కడ పట్టుకుంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పట్టుకుంటే ఇక్కడికి వచ్చింది. 3 సార్లు పోయిస్తున్నాము అన్న. దెబ్బకి గడ్డ దేవస్తోత్రం. హల్లెలూయా. ఇంటి యజమాని అక్కడ నిలబడ్డాడు. రానబాబు గేడ వచ్చిండు, ఇట్లా నచ్చి గాడ పోయిపడ్డాడు. వెళ్ళిపోతాను నేను సాతాన్ని చెప్పి కేకులు వేసుకోవాలి. హల్లెలూయా. అందుకని ఎక్కువ మంది కార్యం జరగదు, జరుగుతుంది మళ్ళా వచ్చేసి గలిబిలి చేస్తూ ఉంటాను. నేను ఎక్కువ మందిని నేను ఎప్పుడు ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే, ఎంతమంది వస్తారు నీ దగ్గర ప్రార్థనకు? నా దగ్గరకు 20 మంది వస్తారు. నేను రాను. ఎందుకు? నాకు గుంపు కావాలి. ఏ గుంపు? ఏ గుంపు? ఏ గుంపు? మటన్. హల్లెలూయా. ఒకటి అడిగిందాం సూర్యాపేటలో నాకు తెలిసిన పాస్టర్ క్రిస్మస్కు ఒక ప్రార్థన పెడతానా, వచ్చి వాక్యం చెబుతుందా అంటే ఎంతమంది వస్తారు? 20 మంది వస్తారు. నాకు సమయం ఇవ్వలే అన్నాడు. అంటుండే ఎవరో అక్కడ 50 మంది వస్తారు నాకు అన్నాడు. కాస్త పడేళ్ళిపోయాడు. నాతో దేవుడు ఉంటే చాలు. హల్లెలూయా. దేవుడు కావాలా 10 మంది కావాలా? దేవుడు కావాలి. హల్లెలూయా. ఎంతమంది ఉంటాడు దేవుడు? ఎంతమంది? మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఏమంటాడు అక్కడ? మత్తయి 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందు ఉన్న నా తండ్రి వలన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తుందట? ఎంతమంది అడిగితే గుంప, మటన్ గుంప, చికెన్ గుంప, జస్వనపురం గారు ప్రార్థన పెడతారు. ఏది వరంగల్లో ఒకసారి వెళ్ళా, నేను చూద్దామని పోయినా. ఆ కూర కాడ చూడాలి వాళ్ళ సంగతి, పాస్టర్ల సంగతి. ఆ కూర పట్టుకొని ఇట్లా వస్తే మొత్తం డ్రెస్సుల మీద పడ్డాయి. ఒకసారి అనిల్ కుమార్ గారు ప్రార్థన పెట్టాడు హనుమకొండలో. ఒక పాస్టర్ లోపల పడ్డాడు కర్రీలో. హల్లెలూయా. పోయి కూర గింజలో పడ్డాడు వాడు. హల్లెలూయా. కూరతో సంబంధం లేదు. కొంతమంది ఇంటికి వస్తారు, ఏం పని లేదు, పోయి గిన్నెల కాడ రొట్టె చేసి పెట్టరాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోగం పోని, నేను మాత్రం కడుపు నింపుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు అక్కడ చూడండి. ఇంకా
దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీకు దొరుకునని మీతో నేను చెప్పుచున్నాను. ఎంతమంది అడగాలి? ఇద్దరు. ఇద్దరెవరో? 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 భార్య భర్త, కొడుకు. నలుగురు ఉంటే 2 సంఘాలు మన కుటుంబంలో. ఇద్దరికి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇప్పుడు? 2 ఉన్నాయి. దేవస్థానం నాకు 3 2:30. ఎంత నాకు? 5 అంటే ఎంత? 2:30. ఇంకో అమ్మని సాదుకుందాం నేను అనుకున్నాను. పోయి కాగితం రాసి హాస్పిటల్లో సంతకం పెట్టిస్తున్నా చచ్చిపోయింది అమ్మాయి. తెచ్చుకుందాము, సాదుకుందాం. ఆడపిల్లలకు చాలా ఇష్టం. నాకు 3 అమ్మాయిలు ఇచ్చింది. అయినా ఇంకోరు కావాలని పోయి సాదుకుందామండి. రాసేసరికి చనిపోయింది. ఎంతమంది, ఎన్ని సంఘాలు అయిపోయాయి ఇప్పుడు? 3 సంఘాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి గురించి భయపడే అవసరం లేదు. ఉన్న పాటున ప్రార్థన చేసి ప్రభుని అడిగితే కార్యం చేస్తాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త ఒకసారి